అలానే పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టుకున్న వారి పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. బ్యాంకులో డబ్బులున్నా చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి. ఇతర ఖర్చుల కోసం ఎవరినైనా అడుగుదామన్నా అందరిది అదే ప్రాబ్లం. పెద్ద నోట్లు తీసుకోకపోవడంతో బంగారం కూడా కొనలేదని చెబుతున్నారు. వరంగల్లో పెళ్లి ఇంటి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. పెళ్ళంటే నూరేళ్ల పంట. పెళ్ళంటే ఆకాశమంత పందిరి, బూదేవంత పీట వేస్తారు. బాజాలు, భజంత్రీలు, భోజనాలు ఇవన్నీ సాధారణమే. అవి పైపైకి కనిపించే మెరుగులు. కానీ పెళ్లి చేసే వారింట్లో ఎన్నో కష్టాలుంటాయి. కరెన్సీ విషయంలో కొంత కేంద్రం పరిమితి ఉంది కాబట్టి ఆ కరెన్సీ కష్టాలు పెళ్లిళ్ళ ఇళ్లలో ఎలా ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ప్రస్తుతం హన్మకొండలోని హంటర్లో ఉన్నాను. రేపు తెల్లవారితే ఒక ఇంట్లో పెళ్లి ఉంది. కరెన్సీ వల్ల అంటే బంగారం కానీ, బట్టలు కానీ, పెళ్లి పత్రికలు అచ్చువేయడం కానీ అన్నీ చకచక జరిగిపోయాయి. కానీ తెల్లవారితే మూడు ముళ్ళు వేసుకుంటున్న క్రమంలో ఒక్కసారి ఆ కరెన్సీ కష్టాలను నెమరు వేసుకుంటూ ఒకసారి వారిని తట్టే ప్రయత్నం చేద్దాం. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాజు, తెల్లవారితో మీ పెళ్లి జరుగుతుంది. నిజంగా మీరు అన్ని తానే ఈ ఇంటికి నడిచారు. కరెన్సీ కష్టాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఎవరైనా అడ్వాన్స్ ఇవ్వాలన్నా దేనికైనా అసలు తీసుకోవట్లేదు. పాత నోట్లు తీసుకోవట్లేదు. కొత్త ఏమో బ్యాంకుకి లిమిటేషన్స్ పెట్టారు. సో దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు కార్డులు, పెళ్లి పత్రికలు అచ్చు వేయించడం నుంచి మొదలుకుంటే రేపు తాళి కట్టే వరకు అంటే కరెన్సీ విషయంలో ఎట్లా ఏ షాప్ దగ్గర ఏందని మీ అనుభవాలు చెప్తారా? అంటే యాక్చువల్గా ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ముందు వచ్చిన రోజు నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా మా వర్క్ అంతా. సో అప్పటి నుంచి మొత్తం స్టార్ట్ అయ్యి మొత్తం 500 రూపీస్ ఎవరు ఎక్కడికి పోయినా తీసుకోవట్లేదు. ఇచ్చినా తీసుకోవట్లేదు. బ్యాంక్లో పోదామంటే పెద్ద పెద్ద లైన్స్. సో అక్కడ ఎక్స్చేంజ్ చేసుకుందామన్నా అది ప్రాబ్లము. విత్డ్రావల్లో అప్పుడు 10,000 ఉండే, మళ్ళీ మొన్న 24 చేశారు. అది చాలా ఆ మనీతో మనం ఏం చేసి ఎక్కడ అడ్వాన్స్ ఇద్దామన్నా అసలు దేనికి సరిపోని పరిస్థితి. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సరే, ఆడపడుచున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం. కవిత గారు చెప్పండి, అంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేశారు? ఏ షాప్లో మీకున్న అనుభవం ఏంటి? మేము యాక్చువల్గా గోల్డ్ పర్చేస్ చేయకముందే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. గోల్డ్ పర్చేసే చేయలేకపోయినాం. ఎందుకంటే గోల్డ్ అంటే ఎక్కువ అమౌంట్. ఆ ఎక్కువ అమౌంట్ని మనం కార్డ్ స్వైప్ చేయాలంటే మనకి 2%, 3% ఎక్స్ట్రా అడుగుతున్నారు. సో గోల్డ్ పర్చేస్ మేము డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది. కొంచెం కూడా గోల్డ్ కొనలేకుండా ఉంది. మిగతా అంటే కొంచెం బట్టల షాపుల్లో వాటిలో అంటే మనం కార్డ్ స్వైప్ చేసాము, అక్కడే పర్సంటేజ్ ఏం తీసుకోలేదు కాబట్టి అక్కడ కార్డు నడిచింది. కానీ ఈ గోల్డ్ మాత్రం మొత్తంగా ఆగిపోయింది. మళ్ళీ మనము చూసుకుంటే ఇప్పుడు ఈ డెకరేషన్ ఇలాంటి వాటి చీజ్లలో ఏమవుతుందంటే మనం ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వాలి. ఆ అడ్వాన్స్ కోసం కూడా 500 అవి చెల్లట్లేదు. సో ఇక్కడ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. దీనికోసం మాకు పెళ్లి పనులన్నీ చాలా లేట్ అయిపోయాయి. సో రేపనగా ఇవ్వాలనగా స్టార్ట్ చేయడం అవుతుంది. పెళ్లిళ్ళు చేసుకునే కొన్ని కుటుంబాలకి, కొన్ని ఇళ్ళకి కేంద్రం ఒక పర్మిషన్ ఇచ్చింది 2.5 lakh. కాకపోతే అది SBIలోనే ఉంది. సో మాకు SBIలో అకౌంట్ ఉన్నా కానీ అందులో మనీ లేదు. మనకు ముందు తెలియదు కదా, మా మనీ అంతా HDFCలో ఉంది. సో మేము అందులో నుండి కూడా డ్రా చేసుకోలేకపోయాం. సో మాకు అయితే 500 అవి ఉన్నాయి, లేదంటేనేమో ఇట్లా. పెళ్లి పెద్దగా వ్యవహరిస్తున్న మోహన్ నగర్ నాకు అందుబాటులో ఉన్నారు. మోహన్ నగర్ చెప్పండి, అంటే ఎట్లా మీరు మేము డబ్బు గురించి చాలా కష్టాలు పడుతున్నాము. ప్రభుత్వం వారు పెట్టిన 25,000కు మా బంధువులందరినీ బ్యాంకుల ముందు నిల్చోబెట్టి 25,000 తీసుకొని దాన్ని 1,00,000, 2 లక్షలు పెట్టి ఉంచుకున్నాము. కానీ ఈరోజు మేము కూరగాయలు కొనడానికి పోయినా కానీ అతను అన్ని పైసలు అక్కడే పోయినాయి. ప్లస్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కొనడానికి ప్రయత్నం చేసినాం. వాళ్ళకు సగం డబ్బులు ఇచ్చి మిగిలిన పెళ్ళి అయిన పోయిన తర్వాత ఇస్తామని, అలానే పెళ్లి డెకరేషన్ కోసం కూడా సగం ఇచ్చి మిగిలిన తర్వాత ఇస్తామని వస్తే ప్రజలు చాలా కోఆపరేట్ చేసి వాళ్ళు కూడా విషయం అర్థం చేసుకొని సహకరిస్తున్నారు. పెళ్లి అవుతుందని అనిపించింది కానీ అయిన వెంటనే నేను ఎలా వాళ్ళకు డబ్బు తిరిగించాలని నాకు చాలా టెన్షన్గా ఉంది. ఎందుకంటే పెళ్ళి అంటే ఎప్పుడూ ఒకటేసారి జరిగేది. నా శాయశక్తులు ఉపయోగించి అన్ని ఇస్తామంటే వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ పెళ్లి అయిపోయిన వెంటనే ఇవ్వడానికి మా దగ్గర అయితే డబ్బులు లేవు. ఎందుకంటే నాకు వచ్చే లిమిటు, మా బంధువులు ఉన్న వాళ్ళు అందరి లిమిటు తీసి ఆల్రెడీ డ్రా చేసి సగం ఇచ్చాము. అమ్మాయి వైపు నుంచి కానీ అబ్బాయి వైపు నుంచి కానీ ఈ పెళ్లిళ్ళ కష్టాలు ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇచ్చేటువంటి బ్యాంకులో రూల్స్ చెప్తున్నారు. ఆ రూల్స్ అనేటివి వినడానికే పనిచేస్తున్నాయి అండి. ఆచరణలో అవి సాధ్యం కావట్లేదు. ప్రతిదీ ఏంటంటే ఇప్పుడు మనకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు 2,50,000 అంటున్నారు. 2 లక్షలు అనేది ఎన్ని ఉన్నా కానీ బ్యాంక్ వాళ్ళు అక్కడ వేసరికే డబ్బు అయిపోయింది అంటున్నారు. అంటే మనం ఇన్ టైం లోపల ఏ పని చేసుకునే పరిస్థితి కనబడట్లేదు. రైట్, ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభవం చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా ఒక్కొక్కరు షాపింగ్ వెళ్ళడం, ఆ షాపింగ్ లో ఎదురయ్యే
అనుభవాలు కావచ్చు, వారి అనుభూతులు కావచ్చు షేర్ చేసుకున్నారు. నిజంగా ఒక పెళ్లి చేయడం అంటే చాలా కష్టమే. తెల్లవారితే పెళ్లి అవుతున్న ధర్మిల వీరి కష్టాలు నష్టాలు కూడా అన్ని కావు. చెప్పండి, ఇంకా ఎలాంటి కష్టాలు? మేము ఏ షాప్కి వెళ్ళినా ఫస్ట్ 2000 తీసుకుంటాం, 100 రూపాయలు తీసుకుంటాం అని 500 వద్దు, 1000 రూపాయలు వద్దా అంటున్నారు. బట్టలు తీసుకోకుండానే తిరిగి వచ్చినాం, నేను సర్దుకొని కట్టుకుందాం అనుకుంటున్నాం. చెప్పండి, ఎట్లా ఉంది పెళ్లి లైన్లలో ఈ చిల్లర కష్టాలు? చిల్లర కష్టాలు అంటూ మనవి 2000 నోట్స్ చేయబట్టి మోడీ గారు పెట్టిన 500s 1000s చిల్లకోట్ల డెకరేషన్ చేయాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. పెళ్లిళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కాస్త సడలింపు కూడా అది ఆంక్షలుగా మారుతుంది. పెళ్లిళ్ళలో జరిగే వారి అనుభవాలు అనుభూతులు ఇవి. అదేవిధంగా ఎవరైతే పెళ్లిళ్ళ ఇళ్లలో కష్టపడుతున్నారో పనిచేస్తున్నారో వారి అనుభవాలు ఇవి.